విద్యాసింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్టయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలు, మనం ఈరోజు 10వ తరగతి తెలుగు 11వ పాఠం భిక్ష మనం ఇప్పుడు చెప్పుకుందాం. మనం ఈ పాఠాన్ని చెప్పుకోబోయే ముందు ప్రవేశికను చూద్దాం. ఈనాడు భిక్ష అనే మాట కేవలం అడుక్కు తినడం అనే అల్పార్థానికి పరిమితమైంది. కానీ చూడండి పిల్లలు, ఈనాడు భిక్ష అనే మాట అంటే అడుక్కు తినడం అనే అల్పార్థానికి, చిన్న అర్థానికి పరిమితమైంది. కానీ ఒకప్పుడు భిక్ష అనేది పరమ పవిత్రమైన వ్రతం. భిక్ష అంటే ఒక పవిత్రమైన వ్రతం లాంటిది. శివుడు ఆది భిక్షువుగా ప్రసిద్ధి. గురువులు శిష్యులకు జ్ఞాన భిక్ష పెట్టేవాళ్ళు. చూడండి, భిక్ష అంటే ఇప్పుడు అది అల్పార్థంగా తీసుకోబడుతుంది. బుద్ధుడు భిక్షాధర్మంతోనే జీవనం సాగించేవాడు. బౌద్ధులందరికీ అదే జీవన సూత్రంగా ఉండేది. గురుకులంలో చదువుకునే రాజకుమారులైన భిక్షాటనంతో విద్యార్థి జీవనం గడిపేవారు. అంటే ఆ రోజుల్లో గురుకులాలు ఉండేవి చదువుకోవడానికి. ఆ గురుకులాల్లో చదువుకునే రాజకుమారుడైన రాజుల యొక్క పుత్రులైనప్పటికీ వాళ్ళు భిక్షాటన చేయవలసిందే. విద్యార్థి జీవనంలో భిక్షాటనం చేయవలసిందే తప్పనిసరిగా. భిక్ష పెట్టేవాళ్ళు కూడా అది మహాపుణ్యకార్యంగా భావించి తమ ఇంటికి వచ్చిన వారికి నమస్కరించి పూజించి భిక్ష అర్పించేవాళ్ళు. చూడండి పిల్లలు, భిక్ష పెట్టేవాళ్ళు కూడా అదొక గొప్ప పుణ్యకార్యంగా భావించేవాళ్ళు. వాళ్లకు పూజించి భిక్ష సమర్పించేవాళ్ళు. భిక్షాధర్మంతో చరించిన వేదవ్యాస మహర్షి కాశీనగరంలో పొందిన అనుభవం ఏమిటో ఈ పాఠం చదివి తెలుసుకోండి. పిల్లలు, ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. మొదటి పద్యాన్ని చూద్దాం. ఇప్పుడు మొదటి పద్యాన్ని చూద్దాం. వేదవ్యాసుడు భిక్షను ఏ విధంగా అడుగుతున్నాడో మనం ఇప్పుడు ఈ పద్యంలో తెలుసుకుందాం. ఒకసారి చదువుతాను, మీరు చూడండి. నెట్టుకొని కాయ బీరెండ పట్ట పగలు, తాను శిష్యులు ఇల్లిల్లు తప్పకుండా, కాశికా విప్రగృహ వాటికలను నర్చు, అఖిల విద్యా గురుండు భిక్షాటనంబు. కొంత వివరిస్తాను, చూడండి పిల్లలు. అఖిల విద్యా గురుండు అంటే ఎవరిక్కడ? సమస్త విద్యలకు గురువైనటువంటి వేదవ్యాసుడు. నెట్టుకొనికాయ బీరెండ పట్టపగలు. ఇక్కడ బీరెండ అంటే తీక్షణమైన ఎండ. నెట్టుకొనికాయ అతిశయిస్తూ కాయగా, ఎండ ఎక్కువగా కాస్తుండగా, పట్టపగలు అంటే మిట్ట మధ్యాహ్నం. తాను శిష్యులు ఇల్లిల్లు తప్పకుండా. ఇక్కడ తాను అంటే వేదవ్యాసుడు, అతని శిష్యులు ఇల్లిల్లు తప్పకుండా, ప్రతి ఇల్లును. ఎక్కడది? కాశికా విప్రగృహ వాటికలో నర్చు అంటే కాశీనగరంలో, కాశీపట్టణంలోని బ్రాహ్మణ వీధుల్లో ఇల్లిల్లు తిరుగుతూ భిక్షాటనం చేస్తున్నారు. పిల్లలు, తాత్పర్యాన్ని సంక్షిప్తంగా చూడండి. సమస్త విద్యలకు గురుడైన వ్యాస మహర్షి శిష్యులతో కూడి పట్టపగలు మండుటెండలో కాశీనగరంలోని బ్రాహ్మణ వీధిలో భిక్ష కోసం ఇల్లిల్లు తిరగసాగాడు. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్ని కఠిన పదాలకు అర్థాలు మీరు స్క్రీన్పై చూడండి. అఖిల విద్యా గురుండు, సమస్త విద్యలకు గురువైన వేదవ్యాసుడు. బీరెండ, తీక్షణమైన ఎండ. నెట్టుకొని, అతిశయించి. విప్రగృహము, బ్రాహ్మణుల ఇల్లు. వాటికలు, వీధులు. ఓనర్చున్, చేస్తాడు. మరి ఆ విధంగా భిక్షాటన చేస్తే ఏం జరిగిందో రెండవ పద్యంలో చూడండి. వండుచున్నారమను నొక్క వనజనేత్ర, తిరిగి రమ్మను నొక్కలేదీగెబోడి,
దేవకార్యంబు నేడనున్ తెరువయోర్తు ద్వాహ కవాటంబున్ తెరవదు వనిత యొకతే. ఇప్పుడు కొంత వివరంగా చెప్పుకుందాం. వండుచున్నారమను ఒక్క వనజనేత్ర. వనజనేత్ర అంటే తామర పూల వంటి కన్నులు గల స్త్రీ. భిక్ష అడిగితే ఏమంటుంది? మేము ఇప్పుడే వండుతున్నాము అని సమాధానం చెప్పింది. తిరిగి రమ్మను నొక్క లేదీగె బోడి. బోడి అంటే స్త్రీ. లేదీగ బోడి లేత తీగ వంటి శరీరం గల ఇంకో స్త్రీ ఏమన్నది? తిరిగి రమ్మన్నది, మళ్ళీ రండి అని చెప్పింది. భిక్ష వేయలేదు. దేవకార్యంబు నేడనున్ తెరువయోర్తు. తెరవ అంటే స్త్రీ, ఓర్తు అంటే ఒక ఆమె. ఒక స్త్రీ ఏమన్నది? మా ఇంట్లో దేవకార్యం అంటే పితృదేవతల కార్యం ఉంది, కాబట్టి మళ్ళీ మేము ఈరోజు పితృదేవతలకు పెట్టకుండా భిక్ష వేయరాదు అని చెప్పింది. ద్వాహ కవాటంబున్ తెరవదు వనిత యొకతే. ఇంకో స్త్రీ, వనిత అంటే స్త్రీ, ఇంకో స్త్రీ తలుపులే తెరవలేదు. ద్వాహ కవాటంబు, ద్వాహ కవాటంబు అంటే తలుపు, తలుపులే తెరవలేదు. భిక్ష అడిగితే తలుపులే తెరవలేదు. ఇప్పుడు రెండవ పద్యం యొక్క తాత్పర్యాన్ని చూడండి. ఒక ఇల్లాలు వండుతున్నాము అన్నది, మరొక స్త్రీ మళ్ళీ రండి అన్నది, ఇంకొక ఆమె ఈరోజు వ్రతం దేవకార్యం అని చెప్తుంది, వేరొక ఆమె అసలు తలుపులే తెరవడం లేదు. కొన్ని కఠిన పదాలకు అర్థాలు చూద్దాం. వనజ నేత్ర తామర పూల వంటి కన్నులు గల స్త్రీ. లేదీగ బోడి లేత తీగ వంటి శరీరం గల స్త్రీ. తెరవ అంటే స్త్రీ. ఓర్తు ఒక ఆమె. వనిత స్త్రీ. ద్వాహ కవాటం తలుపు. తర్వాత మూడో పద్యాన్ని చూద్దాం. ముంగిట గోమయంబున గోముఖము దీర్చి కడలు నాల్గుగ మృగ్గు కర్రవెట్టి యతిథి నచ్చో నిల్పి అర్ఘ్యపాద్యములిచ్చి పుష్పగంధంబులన్ పూజ చేసి ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున అన్నంబు మీద నెయ్యి అభిఘరించి ఫలపాయసాపూప బహుపదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమన్ పెట్టుదురు మాదుకర భిక్షుకులకున్ కంకణంబులతో సూడిగములు రాయన్ కమ్రకరముల బ్రాహ్మణాంగనులు కాశీ అన్నపూర్ణ భవాని కట్టనుగు చెలులు. పిల్లలు కొంత వివరంగా చెప్పుకుందాం. కాశీనగరంలోని బ్రాహ్మణ స్త్రీలు అన్నపూర్ణ భవానికి పార్వతీదేవికి ప్రియమైన స్నేహితులు. మరి వాళ్ళు భిక్ష ఏ విధంగా పెట్టేవాళ్ళు ఇంతకుముందు చూద్దాం. ఏ విధంగా పెట్టేవాళ్ళు అంటే, ముంగిట గోమయంబున గోముఖము దీర్చి. ముంగిట గోమయం అంటే ఆవు పెండ, ఆవు పెండతో మంచిగా అలికి, ఆవు పెండతో గోముఖము దీర్చి అంటే అలికి, ముంగిట ఆవు పెండతో చక్కగా అలికి కడలు నాల్గుగా మృగ్గు కర్ర పెట్టి 4 అంచులు కలిసే విధంగా ముగ్గు పెట్టి అంటే ముగ్గు వేసి అతిథి అచ్చో నిల్పి అర్ఘ్యపాద్యములిచ్చి అతిథిని వచ్చిన భిక్ష కొరకు వచ్చిన అతిథిని అచ్చట నిలిపి, అచ్చట అంటే ఆ ముగ్గులో నిలిపి ఉంచి అర్ఘ్యపాద్యములిచ్చి, అర్ఘ్యపాద్యములు అంటే పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడం కొరకు ఇచ్చే నీళ్ళు అంటే వాళ్లకు ఇచ్చేవాళ్ళు, అంటే వాళ్లకు పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడం కొరకు నీళ్లు ఇచ్చేవారు. ఇంకా పుష్పగంధంబులన్ పూజ చేసి వచ్చిన అతిథికి, భిక్ష కొరకు వచ్చిన అతిథికి ఇంతకుముందు ఎలా చేసేవారో చూడండి. పుష్పము గంధముతో వాళ్లను పూజించేవాళ్ళు వచ్చిన అతిథిని. ఇంకా ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున
అన్నంబు మీద నెయ్యి అభిగరించి, బాగా శుభ్రంగా కడిగినటువంటి ప్రక్షాళితంబైన బాగా శుభ్రంగా కడిగినటువంటి పసిడి చట్టువమున అంటే బంగారు గరిటెతో అన్నంబు మీద నెయ్యి అభిగరించి, అన్నం మీద వేడివేడి అన్నం మీద నెయ్యిని బొట్లు బొట్లుగా వేసి, అభిగరించి బొట్లు బొట్లుగా వేసి, ఫలపాయసాపూప బహుపదార్థములతో, పళము అంటే పళ్ళు, పాయసము, ఆపూపము అంటే పిండి వంటలు, ఈ విధంగా చాలా పదార్థాలతో భక్తి విశ్వాస తాత్పర్య గర్మన్ అంటే భక్తితో విశ్వాసంతో అంటే భక్తి విశ్వాసాలు ఉట్టిపడే విధంగా పెట్టుదురు మాధుకర భిక్ష భిక్షుకులకున్. మాధుకర భిక్ష అంటే ఇల్లు తిరిగి సేకరించే భిక్షను మాధుకర భిక్ష అంటారు. మధువును తేనెటీగలు పువ్వు తిరిగి ఏ విధంగా సేకరిస్తాయో ఈ భిక్షుకులు కూడా భిక్షను ఇల్లు తిరిగి సేకరించే భిక్షను మాధుకర భిక్ష అంటారు. పెట్టుదురు మాధుకర భిక్ష భిక్షుకులకున్, ఏ విధంగా పెట్టేవాళ్ళట? కంకణంబులతో సూడిగములు రాయన్, వాళ్ళ చేతుకున్న కంకణాలతో సూడిగములు గాజులు రాసుకుంటుండగా, కమ్రకరముల బ్రాహ్మణాంగనలు, కమ్రకరములు ఇంపైన చేతులు గల అందమైన చేతులు గల అంటే కంకణాలతో గాజులతో అందమైన చేతులు గల బ్రాహ్మణాంగనలు బ్రాహ్మణ స్త్రీలు కాశీ అన్నపూర్ణ భవాని కట్టనుకు చెల్లు. కాశీ నగరంలోని అన్నపూర్ణ భవానికి అంటే బౌని భార్య పార్వతీదేవి యొక్క ప్రియమైన కట్టనుగు చెలులు అంటే కడు అనుగు మిక్కిలి ప్రియమైన చెలులు స్నేహితురాళ్ళు. ఇంతకు పూర్వం భిక్ష అడిగిన వారికి ఎంతో భక్తి విశ్వాసాలు ఉట్టిపడుతుండగా భిక్ష వేసేవారు. ఇప్పుడు భావాన్ని సంక్షిప్తంగా చూద్దాం. కాశీనగరంలో గృహిణులు అన్నపూర్ణ భవానికి ప్రియమైన చెలులుగా పేరుగాంచారు. వాళ్ళు భిక్షార్థమై వచ్చిన వారికి వాకిట్లో ఆవు పేడతో చక్కగా అలికి 4 అంచులు కలిసేటట్లు ముగ్గు పెట్టి, వచ్చిన అతిథిని దాని మధ్యలో నిలబెట్టి కాళ్లకు చేతులకు నీళ్ళిచ్చి పువ్వులతో గంధముతో వారిని అర్చించి, శుభ్రంగా కడిగిన బంగారు గరిటెతో అన్నం మీద నెయ్యి అభిగరించి అంటే వేసి, పండ్లు పాయసము అంటే పరమాన్నం పిండి వంటలు చేర్చి, భక్తి విశ్వాసాలు ఉట్టిపడుతుండగా కంకణాలు గాజులు పరస్పరము ఒరుసుకుంటుండగా తమ అందమైన చేతులతో భిక్షుకులకు భిక్ష సమర్పిస్తారు. ఇప్పుడు కొన్ని కఠిన పదాలకు అర్థాలు చూద్దాం. గోమయము ఆవు పెండ, గోముఖము అలుకుట, కడలు అంచులు, అర్ఘ్యపాద్యములు పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు, ప్రక్షాళితంబైన శుభ్రంగా కడిగిన, పసిడి చట్టువము బంగారు గరిటె, అభిఘరించు బొట్లు బొట్లుగా వేయడం, అపూపము అంటే పిండి వంటలు, గరిమ పెంపు, కమ్రకరములు ఇంపైన చేతులు, సూడిగములు గాజులు, కట్టనుగు అంటే కడు ప్లస్ అనుగు, మిక్కిలి ప్రియమైన చెలులు స్నేహితురాళ్ళు, అంగనలు స్త్రీలు, మాధుకరము ఇల్లు తిరిగి సేకరించిన భిక్ష. పిల్లలు ఇప్పుడు తర్వాత పద్యాన్ని 4వ పద్యాన్ని చూద్దాం. నేను ఒకసారి చదువుతాను. ఆ పరమ పురంద్రులయందు ఏ పుణ్యాంగనయు భిక్ష ఇడదయ్యన్ కట, రేపాడి మేల్కని ఏనే పాపాత్ముని ముఖంబు నీక్షించి తినో. ఇది వేదవ్యాసుడు అనుకుంటున్నాడు. కొంత వివరంగా చెప్పుకుందాం. ఆ పరమ పురంద్రులయందు ఏ పుణ్యాంగనయు భిక్ష ఇడదయ్యన్ కట.
ఆ పరమ పురంధ్రులు అంటే పరమ అంటే ముఖ్యమైన, పురంధ్రులు అంటే ఇల్లాండ్రు. ఆ కాశీనగరంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఇల్లాండ్రు పుణ్య స్త్రీలు ఎవ్వరు కూడా భిక్ష వేయలేదు. రేపాడి మేలుకని ఏనే పాపాత్ముని ముఖంబు ఈక్షించి తినో. రేపాడి అంటే వేకువజామునే లేచి, అంటే తెల్లవారుజామునే లేచి, ఏనే పాపాత్ముని ముఖంబు ఈక్షించి తినో, నేను ఏ పాపిష్టివాని ముఖం చూశానో కదా అని వేదవ్యాసుడు అనుకుంటున్నాడు. ఇప్పుడు భావాన్ని చూద్దాం. అటువంటి పుణ్యస్త్రీలున్న ఈ నేలలో ఒక్కరైనా భిక్ష సమర్పించడం లేదంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఈరోజు ఉదయమే లేచి ఏ పాపిష్టివాని ముఖం చూశానో అనుకున్నాడు వేదవ్యాసుడు. కొన్ని కఠిన పదాలకు అర్థాలు చూద్దాం. పరమ అంటే ముఖ్యమైన, పురంధ్రులు ఇల్లాండ్రు, పుణ్యాంగన పుణ్యస్త్రీ, రేపాడి తెల్లవారుజాముననే, ఈక్షించు చూచు. తర్వాత 5వ పద్యాన్ని చెప్పుకుందాం. మీరు స్క్రీన్పై చూడండి. ఉపవసింతుముగాక నేడు ఉడిగి మడిగి అస్తమించుచున్నవాడహిమబాణుడు ఎల్లి పారణకై లేదెట్లు మనకు మాధుకర భిక్ష బ్రాహ్మణ మందిరముల. పిల్లలు కొంత వివరంగా చెప్పుకుందాం. ఇది కూడా వేదవ్యాసుడే అంటున్నాడు. ఉపవసింతుముగాక నేడు ఉడిగి మడిగి, ఈరోజు ఉపవాసమే ఉంటాము. ఉడిగి మానుకొని, భిక్ష అడగడం మానుకొని, ఆకలిని అణుచుకొని, మడిగి అంటే అణుచుకొని, ఆకలిని అణుచుకొని ఉపవాసం ఉంటాము. ఎందుకంటే అస్తమించుచున్నవాడహిమబాణుడు, అహిమబాణుడు అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఉపవాసమే ఉంటాము. ఎల్లి పారణకై లేదెట్లు మనకు, ఎల్లి అంటే రేపు, పారణకై అంటే ఉపవాసం ఉండి మరునాడు చేసే భోజనాన్ని పారణ అంటారు. మనకు రేపైనా ఉపవాసానంతరం భోజనము దొరకకుండా పోదు. మాధుకర భిక్ష బ్రాహ్మణ మందిరముల, మనకు రేపైనా మాధుకర భిక్ష బ్రాహ్మణ మందిరంలో దొరకకుండా పోదు, తప్పకుండా దొరుకుతుంది అని అంటాడు. ఇప్పుడు పద్యం యొక్క భావాన్ని చూద్దాం. సరే, ఇక భిక్షాటనం మాని ఈ రోజుకు ఉపవాసమే చేస్తాం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రేపైనా మనకు ఈ బ్రాహ్మణ వాటికలో ఉపవాసానంతర భోజనానికి సరిపడా భిక్ష దొరకకపోదు. కొన్ని కఠిన పదాలకు అర్థాలు చూద్దాం. ఉడిగి అంటే మానుకొని, మడిగి అణిగి ఉండి, ఎల్లి అంటే రేపు, పారణ అంటే ఉపవాసం ఉండి మరునాడు చేసే భోజనం. పిల్లలు ఇప్పుడు ఆలోచించండి, చెప్పండి. ప్రశ్నలు చూద్దాం. మొదటి ప్రశ్న, ప్రాచీన కాలంలో భిక్షాటనాన్ని పవిత్ర కార్యంగా ఎందుకు భావించేవాళ్ళు? అప్పుడు భిక్షను పవిత్ర కార్యంగా ఎందుకు భావించేవాళ్ళు అంటే, ప్రాచీన కాలంలో ఋషులు, మునులు, బ్రహ్మచారులు వీళ్ళంతా భిక్షా వృత్తిలో జీవితాన్ని గడిపేవాళ్ళు. కాబట్టి ఆ భిక్ష అనేది పవిత్రమైన కార్యంగా భావించేవాళ్ళు. ఆ భిక్ష కూడా ఒక 5 గృహాల్లోనే అడుక్కొని స్వీకరించేవాళ్ళు. ఆ కాలంలో భిక్ష పెట్టిన వారికి పుణ్యం వస్తుందని నమ్మకం చాలా ఉండేది. అందుకే ప్రాచీన కాలంలో భిక్షాటనాన్ని పవిత్ర కార్యంగా భావించి ఉండేవారు. ఇక తర్వాత ప్రశ్న చూడండి. భిక్ష సమర్పించేటప్పుడు నాటికి నేటికి ఉన్న తేడా ఏమిటి? పూర్వకాలంలో ఎవరైనా భిక్ష కొరకు ఇంటికి వస్తే తమ ఇంటి వాకిల్ని ఆవు పేడతో అలికి అక్కడ
ముగ్గు వేసి ఆ ముగ్గులో అతిథిని నిల్చోపెట్టి వాళ్ళకి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, అంటే పూజకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, పుష్పాలతో గంధంతో వాళ్లకు పూజ చేసి, వాళ్లకు అన్నం మీద కొంచెం నెయ్యి వేసి రకరకాల పిండి వంటలను భక్తి విశ్వాసంతో వాళ్లకు పెట్టేవాళ్ళు. కానీ నేడు భిక్ష అనేది అతి నీచమైనదిగా పరిగణించబడుతుంది. కొన్ని దేశాల్లో భిక్షమెత్తుకోవడాన్ని నిషేధించారు. ఇప్పుడు భిక్షకు వచ్చేవారిని నీచాతి నీచంగా, హీనంగా చూస్తున్నారు. ఇది భిక్ష సమర్పించడంలో నాటికి నేటికి ఉన్న తేడా అని చెప్పవచ్చును. పిల్లలు, దీనికంటే ముందు భాగం వీడియో చూడాలంటే మీరు స్క్రీన్పై కనిపించే వీడియోపై క్లిక్ చేయండి. చేసినట్టయితే ముందు భాగం వీడియోని కూడా చూడవచ్చు.